హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో హోటల్ స్టైల్ పెసరట్టు అల్లం పచ్చడి ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇక్కడ నేను పెసరట్టు చేసుకోవడానికి 2 కప్పుల పెసలు, అరకప్పు బియ్యాన్ని తీసుకున్నాను. అంటే 1 కప్పు పెసలకి పావు కప్పు బియ్యం అయితే సరిపోతుంది. వీటిని 2-3 సార్లు బాగా కడగాలి. ఇలా కడిగాక 6 గంటలు నానబెట్టుకోవాలి. మనం మార్నింగ్ పెసరట్టు వేసుకోవాలనుకుంటే నైట్ నానబెడితే సరిపోతుంది. ఇక్కడ నేను నైట్ నానబెట్టాను. ఇప్పుడు మార్నింగ్ లేచి చూస్తే చక్కగా నానాయి పెసలు. వీటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇప్పుడు ఇందులో ఒక 2 పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, టీ స్పూన్ జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ కూడా ఇప్పుడే వేసేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని కొద్దిగా వాటర్ పోసి దోసల పిండిలా రుబ్బుకోవాలి. మరీ గట్టిగా ఉన్న పెసరట్టు వేయడానికి కష్టమవుతుంది. ఇప్పుడు మరో పక్క అల్లం పచ్చడి చేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టాను, అది హీట్ అయింది. అందులో కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అయ్యాక అందులో 1 టీ స్పూన్ శనగపప్పు, 1 టీ స్పూన్ మినపప్పు వేసుకొని దోరగా వేయించాలి. వాటిని అవి కాస్త వేగాక చిన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకున్నాను. అల్లం ముక్కల్ని కూడా వేయించుకోవాలి. ఇవన్నీ కాస్త వేగాక ఇందులోనే ఒక 7 ఎండుమిర్చి తీసుకున్నాను. అందులోనే కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఒక ఉల్లిపాయని సన్నగా తరిగి పెట్టుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక 4-5 వెల్లుల్లి రెమ్మలు. ఇవన్నీ బాగా కలపాలి. ఇవి కాస్త వేగాక ఇందులోనే ఒక టమాటాని కూడా కట్ చేసి వేసుకున్నాను. ఇందులో కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి. ఇవన్నీ మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా వేగనివ్వాలి. ఇవన్నీ వేగాక ఇందులోనే కొంచెం బెల్లం కూడా వేసుకోవాలి. బెల్లం వేసుకుంటేనే మనకి అల్లం పచ్చడికి రుచి వస్తుంది. ఇవన్నీ వేగాక కొన్ని వాటర్ పోసుకొని మూత పెట్టి ఒక 10 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టి మగ్గనివ్వాలి. ఇలా మగ్గితే ఫ్లేవర్లు అన్నీ పడతాయి. ఈ 10 నిమిషాల తర్వాత చూస్తే చక్కగా మగ్గిపోయాయి. స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార్చుకోవాలి. చల్లార్చుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకొని ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడే ఇందులో కొన్ని వాటర్ వేసి ఈ విధంగా చట్నీ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు పెసరట్టు వేసుకుందాం. స్టవ్ పైన ప్యాన్ పెట్టాను, అది హీట్ అయింది. ఇప్పుడు దానిపైన కొన్ని నీళ్లు స్ప్రింకిల్ చేసి ఉల్లిపాయతో ఇలా రుద్దాలి. ఇప్పుడు ఈ విధంగా పెసరట్టు వేసుకోవాలి. ఇప్పుడు దీనిపైన కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఇది కాస్త కాలాక దీనిపైన సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు,
అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్లో పెడితే సరిగ్గా ఉడకదు. ఈ వీడియోలో చూపించిన విధంగా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాల్చుకుంటే మనకు పెసరట్టు పచ్చిగా ఉండదు, చాలా బాగుంటుంది టేస్ట్. చూసారా పెసరట్టు అయింది. ఇప్పుడు ప్లేట్లో సర్వ్ చేసుకొని అల్లం పచ్చడితో తింటే హోటల్ స్టైల్లా ఉంటుంది, చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.